ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్రకు షాక్ ఇచ్చే యోచనలో ఏఐసీసీ ఉన్నట్లు తెలుస్తుంది. సికింద్రాబాద్ పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా ఇప్పటికే ఆయన పేరును ఆ పార్టీ ప్రకటించింది. అయితే ఆయన తీరులో అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఇప్పుడు ఆ టికెట్ మరొకరికి ఇచ్చే ఆలోచనలు ఉన్నట్లుగా సమాచారం. ఇక ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తేనే ఎంపీ టికెట్ కేటాయిస్తామని దానంకు ఏఐసీసీ ముందుగానే స్పష్టం చేసింది. మూడో జాబితాలో దానం నాగేందర్ పేరును అధికారికంగా ప్రకటించింది. ఇక ముందు ఓకే చెప్పి తర్వాత దానం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు. ఈలోపు ఆయన ఎన్నికపై హైకోర్టులో పిటిషన్ దాఖలైన నేపథ్యంలో కోర్టు ఆయనకు నోటీసులు ఇచ్చింది. ఇక ఈ వ్యవహారాన్ని పరిగణలోకి తీసుకున్న ఏఐసీసీ దానంను ఆ స్థానం నుంచి తప్పించి మరో అభ్యర్థికి టికెట్ కేటాయించారని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేరు తెర మీదకి వచ్చింది. ఆయన పేరును ఏఐసీసీ పరిశీలిస్తున్నట్టుగా సమాచారం. 1-2 రోజుల్లో అధిష్టాన నిర్ణయం ఏంటి అన్న దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.